రక్షించుకుందాం గౌడ వృత్తిని వెంటనే రక్షించుకుందాం దళిత వృత్తిని గౌడుల ఐక్యత గౌడుల ఐక్యత. కళ్ళు దుకాణాల మీద జరిగిన దాడిని చూపించి తెలంగాణ రాష్ట్రంలో కళ్ళు దుకాణంల మీద ఎక్సైజ్ ఆఫీసర్లు దాడులు చేసి భయభ్రాంతులను చేస్తున్నారు. కాబట్టి ఈ గీత వృత్తి మీద లక్షలాది మంది ఆధారపడి బతుకుతున్నారు. ఆ బతుకు తెరువునంతా మేము భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి రాష్ట్రంలో ఉన్న గౌడులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాము. గాంధీ భవన్కి వెళ్ళి కూడా అక్కడ మా 5 డిమాండ్లతోనే మేము శ్రీధర్ బాబు గారికి మల్లు రవి గారితో వెళ్ళి మా గౌడ సంఘాల అధ్యక్షులందరూ మరి సొసైటీ అధ్యక్షులు కూడా మేము మేనిఫెస్టోలో పెట్టించినాము. ఎందుకంటే మా గీత వృత్తే జీవనాధారం కాబట్టి ఇన్ని లక్షల మందిని మద్దతు చేసి మేము సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు కుకుట్పల్లిలో జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు మరియు కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల నుంచి ఉన్న సీనియర్ నాయకులు సిరిసిల్ల మీదికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరియు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు 2 ఎమ్మెల్యేలు, ఒక ఆయనేమో పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ గారు, ఇంకొకరేమో కుకుట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారు. వీళ్ళందరికీ ఏదో గొడవ ఉంటే ఈయన కూన సత్యం గారు ఎమ్మెల్యే సీట్ అడిగిండనే ఉద్దేశంతో మొత్తము ఒక్కరిని తప్పుగా చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడులందరినీ కూడా రోడ్డు మీద తెచ్చే పరిస్థితి చేసి భయభ్రాంతులను చేసి గత వారం రోజుల నుంచి దాడులు నిర్వహిస్తూ మా జీవనోపాధిని పోగొడుతున్నారు. కాబట్టి మా సంఘాల అధ్యక్షులందరూ కూడా కలిసి మేము ఇక్కడ మీడియా సమావేశం ఏర్పరచుకున్నాము. మరియు మా సంఘాల అధ్యక్షులు వాళ్ళందరూ కూడా ఉన్నారు, ఒకరొకరు మాట్లాడతారు. ఎందుకంటే కేరళ ప్రభుత్వము ఆల్కహాల్ పర్సెంట్ ఉండొచ్చని అక్కడి ప్రభుత్వము మరియు కోర్టు 8.1 ఉండొచ్చని ఇగో అఫీషియల్గా ఆర్డర్ ఉంది. అయితే అక్కడ టాడీ దుకాణాలు నడిపే వాళ్ళు అందరు గీత కార్మికులు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇగో ఈ విధంగా ఉన్నది, మాకు ఈ 8.1 అంటే సరిపోదు ఆల్కహాల్ పర్సంటేజు, అక్కడ కొబ్బరి చెట్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాకు 12% అయితే ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటేనే బాగుంటుందని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి అఫీషియల్గా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చినాక డిక్లేర్ చేస్తామని అఫీషియల్గా ఆల్కహాల్ పర్సంటేజ్ ఉండే విధంగా ఈ దాడులు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చని గీత కార్మికులకు అక్కడి ప్రభుత్వం కమ్యూనిస్టు ప్రభుత్వము ఇగో ఆర్డర్ ఇచ్చింది. అదే ఇక్కడ మన ఆఫీసర్లకు కూడా మేము సంఘాల నాయకులను రిప్రజెంట్ చేస్తాము. ఈ దాడులు ఆపాలే, భయభ్రాంతులను చేసి ఎంతో మందిని గీత కార్మికులను వృత్తి పోగొట్టి జైళ్ళల్లో పెడుతున్నారు. కాబట్టి ఈ పత్రికాముఖంగా మరియు మీడియా సోదరులకు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ విధంగా దాడులు జరిపితే మేము ఊపుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం రాకముందుకే మా గౌడులందరూ